ఓకే. బైల్ జ్యూస్ కంటైన్స్ నో ఎంజైమ్స్. జస్ట్ ఫ్యాట్స్‌ని ఎమల్సిఫికేషన్ చేసి లార్జ్ గ్లోబ్యూల్స్ లాగా ఉన్న ఫ్యాట్‌ని స్మాల్ గ్లోబ్యూల్స్ లాగా మార్చడానికి మాత్రమే బైల్ జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. అంతేగాని వేరే ఎంజైమ్స్ ఏమీ ఉండవు. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ద సార్ ఇంటెస్టైన్ టు బ్లడ్ ఈస్ కాల్డ్ అబ్సార్ప్షన్. అమ్మా! సార్ ఇప్పుడు ఫ్యాట్స్ ఎక్కువగా అయితే బయలు జ్యూస్ ఎలా బ్రేక్ డౌన్ అయింది సార్? ఏం జరుగుతదంటే ఇప్పుడు ఆహ్, వాటర్‌లో మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వాటర్‌లో ఆయిల్ ఏస్తాం. ఆయిల్ ఎయ్యంగానే ఒకే చోట ఉంటుంది ఆయిల్. అవునా కాదా? సో, ఎప్పుడైతే మనం ఆ వాటర్‌ని బాగా షేక్ చేస్తాం గదా! ఎస్ సార్. బాగా వాటర్‌ని షేక్ చేస్తే ఏమైతది? ఆయిల్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా మారుతది. అట్లానే బైల్ జ్యూస్ రిలీజ్ అయిన తర్వాత అదేం జరుగుతది, అక్కడేదో ఉంటుంది గదా! ఏంటిదది జరిగేది? ఎమల్సిఫికేషన్ అంటేనే అది అనుకుంటా. సో, ఫుల్ షేకింగ్ అనేది ఒకటి జరుగుతుంది. దానివల్ల స్మాల్ గ్లోబ్యూల్స్ లాగా మారుతుంది. ఓకేనా? ఓకే సార్. మీకు మయోనీస్ అంటే తెలుసా ఎవరికన్నా? మేబీ శివానికి తెలిసుండదు. మిగతా వాళ్ళకి ఎవరికన్నా మయోనీస్ అంటే తెలుసా? సార్ యాహ్! మయోనీస్ ఎట్లా చేస్తామంటే ఎగ్, ఆయిల్ ఇవన్నీ చేసి మనం ఆయిల్, ఎగ్ ఇవన్నీ ఏసి ఏం చేస్తామంటే దాన్నేదో అంటారు. బీటర్ అంటారు. అది పెట్టేసి ఫుల్ స్వింగ్‌లో పెట్టేసామనుకో, పవర్ ఆన్ చేస్తే బాగా చాలా స్పీడ్‌గా తిరిగిద్ది. దానివల్ల అదొక లిక్విడ్‌గా ఉండేది ఒక ఫోమ్ లాగా మారుతుంది. అలానే ఇక్కడ గూడా అట్లా చర్నింగ్ చేయటం వల్ల లార్జ్ సైజ్‌లో ఉండే ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేవి స్మాల్ సైజ్‌లోకి మారుతాయి. ఓకేనా? అర్థం కాలేదా ఓకే ఇంకా? సార్. సార్ బైల్ పిగ్మెంట్స్ ద్వారా ఇవి కన్వర్ట్ చేస్తాయి అనుకుంటున్నా సార్ నేను. Emulsification, breaking down of large fats into globules. Okay. బైల్ పిగ్మెంట్సా? అదే గదా చెప్పుకుంది మనం. ఇప్పుడు ఇక్కడ ఎమైలేస్ ఉందనుకోండి. ఎమైలేస్ ఏం చేస్తది? కార్బోహైడ్రేట్‌ని మాల్టోస్ లాగా మారుస్తది. దాంతో రియాక్షన్ జరిపి. బట్ ఇక్కడ రియాక్షన్ ఏం జరగదు బైల్ జ్యూస్‌లో. ఓకేనా? జస్ట్ ఫ్యాట్‌ని ఫ్యాట్ లాగే ఉంచుతుంది. ఇక్కడ రియాక్షన్ ఏమి ఉండదు. జస్ట్ ఫ్యాట్‌కి యాడ్ అయిపోయి దాన్ని చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే. ది ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ టు బ్లడ్ త్రూ ద వాల్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈస్ కాల్డ్ అబ్సార్ప్షన్. సో, ఫైనల్‌గా ఏం కావాలి? ఇప్పుడు ఈ టేబుల్ అయిపోయింది కదా! సో, ఫైనల్‌గా స్మాల్ ఇంటెస్టైన్ దాకా వచ్చిన తర్వాత ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవే కదా మెయిన్ ఫుడ్ మెటీరియల్స్ మనకి. అంతేనా? ఎస్ సార్. సో, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ డైజెషన్ అయిపోయాయి. చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా ఐ మీన్ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్, హెవీ ఫుడ్ పార్టికల్స్‌ని మాస్టికేషన్, ఈ చర్నింగ్ ఇవన్నీ చేసేసి స్మాల్ పార్టికల్స్ లాగా మార్చేసింది. ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కూడా డైజెషన్ అయిపోయాయి. ఇప్పుడు ఏం జరగాలి? ఈ ఫుడ్ అంతా ప్రతి సెల్‌కి, బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ఫుడ్ కావాలి. మరి ఇప్పుడు దాకా స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉన్న ఫుడ్ ఇప్పుడు బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ఫుడ్ కావాలి. లిటరల్లీ ప్రతి సెల్‌కి ఫుడ్ కావాలి. మరి ప్రతి సెల్‌కి ఎట్లా రీచ్ అవుతుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు అసలు ప్రతి సెల్‌కి ఆక్సిజన్ ఎట్లా రీచ్ అవుతుంది? బై ద బ్లడ్. రెడ్ బ్లడ్ సెల్స్ బ్లడ్. బ్లడ్ ద్వారా రీచ్ రెడ్ అవుతుంది. బ్లడ్ సెల్స్ మీకు తెలిసే ఉంటుంది. యాహ్! బ్లడ్ మామూలుగా చెప్పుకోవాలంటే బ్లడ్. సో, బ్లడ్ ద్వారానే సేమ్ ఈ ఫుడ్ కూడా అన్ని సెల్స్‌కి రీచ్ అవ్వాలి. ఎందుకంటే వేరేది ఏది లేదు ఇంకా తీసుకెళ్ళడానికి. బ్లడ్ ఒక్కటే బాడీ మొత్తం తిరుగుతూ ఉంటుంది కదా! కాబట్టి బ్లడ్ ద్వారానే మనం ఫుడ్‌ని పంపించాలి. సో, ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉన్న ఫుడ్ బ్లడ్‌లోకి ఎళ్లి కలవాలి. అర్థమైందా? సో, స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉన్న ఫుడ్ అనేది బ్లడ్‌లోకి అబ్జార్బ్ అవ్వాలి. అది ఎలా జరుగుతుందంటే ఇంటర్నల్లీ ఇంటెస్టైనల్ వాల్ హాస్ నంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లై. The villi increases surface area for absorption.
బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ ద వెల్లై. ఇది ఒకసారి కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సర్ఫేస్ ఏరియా అంటే అర్థమైందా మీకేమన్నా? సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో తెలుసా? స్మాల్ ఇంటెస్టైన్ సర్ఫేస్ అనుకున్నాను. మామూలుగా సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ప్లెయిన్గా ఉన్న ఏరియా. ప్లెయిన్గా ఉన్న ఏరియా. ఇప్పుడు మనం దీంట్లో ఎవాపరేషన్లో చూసుకున్నాం. సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉంటే ఎవాపరేషన్ పెరిగిద్దా తగ్గిద్దా? పెరుగుతుందమ్మా. యా. ఇంక్రీజ్ అయితే సార్. ఎట్లా చెప్పొచ్చు అంటే మన దగ్గర ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, స్ట్రైట్గా ఎత్తుగా ఉంది గ్లాస్. దీంట్లో మనం 1 లీటర్ ఆఫ్ వాటర్ పోసాం. నెక్స్ట్ ఇది మనకి ఒక ప్లేట్ ఉంది, పెద్ద ప్లేట్. దీంట్లో కూడా మనం ఎంత వాటర్ పోసాం? సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, 1 లీటర్ వాటర్ పోసాం. ఫైనల్గా 1 అవర్ తర్వాత వస్తే దీంట్లో ఎక్కువ వాటర్ అయిపోయి ఉంటాయా, దీంట్లో ఎక్కువ వాటర్ అయిపోయి ఉంటాయా? ప్లేట్లో ఎక్కువ వాటర్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, అట్మాస్ఫియర్కి ఓపెన్గా ఉన్న సర్ఫేస్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎవాపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్లానే అబ్జార్ప్షన్ కూడా. మీ దగ్గర ఒక స్పాంజ్ ఉంది, ఓకే? స్పాంజ్ అనేది ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా? ఇంత స్పాంజ్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకునిద్దా, ఇంత స్పాంజ్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకునిద్దా? ఎందుకంటే దీనికి ఎక్కువ ఏరియా ఉంటుంది ఇక్కడ అబ్జార్బ్ చేసుకోవడానికి. ఇది స్పీడ్గా కూడా అబ్జార్బ్ చేసుకునిద్ది మళ్ళీ, ఎందుకంటే ఎక్కువ ఏరియా తొందరగా లాగేస్తుంది. ఇది సేమ్ అమౌంట్ ఒకవేళ అబ్జార్బ్ చేసుకున్నా కూడా స్లోగా పట్టిద్ది. ఫస్ట్ ఇంత తడిచిద్ది, ఇది పైకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, మొత్తం తడుస్తుంది. ఇది స్పీడ్ అవుతుంది. సో అట్లానే స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఇట్లా ప్లెయిన్గా ఉందనుకో కొంచెం అబ్జార్బ్ జరుగుతుంది. అది ప్లెయిన్గా లేకుండా ఇలా ఉందనుకో, ఒక వాలే నేను చూపిస్తున్నాను. ఓకే, సో ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనుకోండి. ఇక్కడ బ్లడ్ వెజల్స్ అన్నీ ఉంటాయి, బ్లడ్ ఇట్లా ఉంటుంది, బ్లడ్ వెజల్స్ అన్నీ ఉంటాయి. అలానే ఇక్కడ కూడా బ్లడ్ వెజల్స్ అన్నీ ఉంటుంది. ఓకే, నేను ఇది కనెక్ట్ చేయటం మర్చిపోయి మౌస్తో గీస్తున్నా, కామెడీగా వస్తుంది మొత్తం. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా లేదా? ఇది ఒకటి, ఇది ఒకటి, ఓకే? ఇది ఒక పైప్ లాగా ఉంది, దీనికి పైప్ లాగా పెట్టలే నేను. ఇట్లా పెడదాం, మళ్ళీ కొంచెం కష్టంగా ఉంది డ్రా చేయడం. ఓకే, ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బ్లడ్ వెజల్స్కి దీనికి సర్ఫేస్ ఏరియా కాంటాక్ట్ ఇక్కడ ఎక్కువ ఉందా, వీటిలో ఎక్కువ ఉంటుందా? ఆప్షన్ 1 or 2? అసలు అర్థం కావట్లేదా ఎవరికైనా? ఆప్షన్ 2 అర్థం కాని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. అర్థం కావట్లేదు అన్న వాళ్ళు. ఓకే, నేను ఒక 1 minute టైం ఇవ్వండి, నేను ఆ బోర్డు తెస్తాను. నాకు అసలు గుర్తులేదు బోర్డు పెట్టుకోవడం. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ ఎట్లా కనిపిస్తుంది మనకి చూడటానికి జనరల్గా? కర్వ్స్గా ఉంటుంది అండ్ స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటుంది కదా, స్ట్రైట్ ట్యూబ్ లాగా ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? బట్ స్మాల్ ఇంటెస్టైన్ స్ట్రైట్గా ఉండదు. ఎలా ఉంటుందో చూపిస్తాను ఆగండి. ఇప్పుడు మీరేమన్నారు? ఎవాపరేషన్, ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంది కదా. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే అబ్జార్ప్షన్, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇలానే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే ఇది స్కిన్ కాదు, ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క టిష్యూ. ఇది స్మాల్ ఇంటెస్టైన్, ఈ ట్యూబ్. ఇక్కడ ఫుడ్ అంతా ఉంది. ఈ ఫుడ్ని ఎవరు తీసుకోవాలి? బ్లడ్ తీసుకోవాలి. బ్లడ్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుందా? ఇక్కడ మొత్తం నిండిపోయి ఉంటుందా బ్లడ్? చెప్పండి. స్మాల్ ఇంటెస్టైన్ చుట్టూ నిండిపోయి ఉంటుందా, లేకపోతే చిన్న చిన్న వెయిన్స్ గుండా పాస్ అవుతూ ఉంటుందా?
వెయిన్స్ వెయిన్స్ గుండానే పాస్ అవుతూ ఉంటుంది, జస్ట్ ఇట్లా ఫ్లో అవుతూ ఉండదు ఏమి. సో మరి వెయిన్స్ వీటితో ఎక్కడైతే కాంటాక్ట్ అవుతాయో అక్కడ మాత్రమే కొంచెం అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ కాంటాక్ట్ని పెంచడానికి, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ పెంచడానికి ఏం చేస్తారు అంటే, స్టమక్ ఎట్లా ఉంటుంది, ఐ మీన్ స్మాల్ ఇంటెస్టైన్ ఎట్లా ఉంటుందంటే ఇలా ఫ్లాట్గా ఉండదు ట్యూబ్ లాగా. ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉంటాం, ఇలా ఫ్లాట్గా ఉండదు. ఇంతవరకు అర్థమైందా? ఇలా ఫ్లాట్గా ఉండదు. మరి ఎలా ఉంటుంది? కొంచెం సింపుల్గా డ్రా చేస్తాను. ఈ ప్రొజెక్షన్ ఎట్లా ఉన్నాయి? ఫింగర్ లెగ్ ప్రొజెక్షన్స్ లాగే ఉన్నాయి కదా. సో మనకి బయటికి చూడటానికి పైప్ లాగే ఉంటుంది, కాకపోతే బ్లడ్ వెజల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చాలా బ్లడ్ వెజల్స్, ఇక్కడ చాలా బ్లడ్ వెజల్స్, అట్లా ఇక్కడ చాలా బ్లడ్ వెజల్స్, ఇక్కడ చాలా బ్లడ్ వెజల్స్. ఇప్పుడన్నా అర్థమవుతుందా? ఇక్కడ కూడా. సో అలా వచ్చేసి ఇక్కడ 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 ఇక్కడ. సో ఇప్పుడు చాలా కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇంకా సర్ఫేస్ ఏరియా, ఈ రెండింటికి సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, వీటిని ఏమంటాం? ఏమంటారు? విల్లై అంటారు. VILLI. వీటి వల్ల ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, ఎక్కువ ఫుడ్ అనేది వేస్ట్ అయిపోయి వెళ్ళిపోకుండా ఈ ఫుడ్ ఏంటి కంటిన్యూస్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. అది వేస్ట్ అయినా కాకపోయినా మూవ్ అయిపోతూనే ఉంటుంది. సో అదంతా అబ్జార్ప్షన్ జరగాలంటే ఇట్లాంటివి ఉండటం వల్ల కొంచెం స్పీడ్గా అబ్జార్ప్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది, ఫుడ్ అనేది తక్కువ వేస్ట్ అవుతుంది. అదే ఇలా ఉంటే ఇది ఇక్కడ కూడా జరుగుతుంది, బట్ ఇక్కడ జరిగినంత ఎఫెక్టివ్గా జరగదు. అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైంది. బ్రో అక్కడ విలేజ్ అట్ల మధ్యలో గ్యాప్ ఉంటుంది బ్రో. అర్థం కాలేదు. ఇక్కడ బ్రో ఇక్కడ కూడా ఉంటాయి బ్లడ్ వెజల్స్. అర్థమైందా? పక్కనే ఉంటాయి లింఫ్ నోడ్స్ అనేవి. ఓవరాల్గా ఏమవుతుందంటే సేమ్ స్పేస్లో ఇదే సైజ్ ట్యూబ్లో ఇక్కడ అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇట్లా విల్ అయి ఉండటం వల్ల, సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఏం బ్రో? ఓకే. The villi increases surface area for absorption. Blood vessels and lymph vessels are present in the form of network in the villi. ఆ విల్లైలో చాలా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ని విల్లై అంటాం. ఈ బ్లడ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ కూడా ఉంటాయంట. లింఫ్ వెజల్స్ అంటే మీకు తెలుసా? లింఫ్ మీరు వినుండరు కదా, ఎస్ ఆర్ నో? హలో, ఇది మీరు తర్వాత వింటారు. ఓకేనా? సర్క్యులేటరీ సిస్టమ్, లింఫ్ వెజల్స్ గురించి వింటారు. లింఫాటిక్ సిస్టమ్ అని మంచి కాన్సెప్ట్ ఉంటుంది. Products of digestion are absorbed first into the villi and from here into the blood vessels and lymph vessels. ఫస్ట్ విల్లైలోకి ఎంటర్ అవుతాయంట, తర్వాత బ్లడ్ వెజల్స్లోకి, లింఫ్ వెజల్స్లోకి అబ్జర్వ్ అవుతాయి. అంతే కదా? సో డైరెక్ట్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉండదు. మనం చెప్పుకున్నాం కదా, ఏమంటారు, స్మాల్ ఇంటెస్టైన్ యొక్క స్కిన్కి టచ్ అయ్యి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుందా, లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్ దాటి ఇంకా బ్లడ్ వెజల్స్ మళ్ళీ ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్ వాల్ ఇది గ్యాప్, ఇక్కడ ఏముంటాయి, ఇది బ్లడ్ వెజల్, దీంట్లో ఉంటుంది బ్లడ్. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడికి అబ్జార్బ్ అవ్వాలి, ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్లోకి అబ్జార్బ్ అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ బయటికి రావాలి, బయట నుంచి బ్లడ్ వెజల్లోకి వెళ్ళాలి. అర్థమైందా? The products of digestion are first absorbed into the villi and from here into the blood vessels and lymph vessels. ఫస్ట్ విల్లైలోకి ఎంటర్ అయ్యి తర్వాత బ్లడ్ వెజల్స్లోకి, లింఫ్ వెజల్స్లోకి ఎంటర్ అవుతాయంట. అర్థమైందా లేదా? ఇది కొంచెం గట్టి కాన్సెప్టే, ఐ మీన్ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అర్థమవుతుందా అందరికీ? ఓకే. Thus, after maximum absorption, the food in the small intestine, the rest passes into the large intestine.
మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. టోటల్గా ఫుడ్ అంతా యూటిలైజ్ అవ్వదు. ఓకేనా, మంచి ఫుడ్ కూడా, డైజెషన్ అయిన ఫుడ్ కూడా కొంత లాస్ అవుతాం మనం. సో అది లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. హియర్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ప్రెజెంట్ ఈస్ టేకెన్ అప్ ఫ్రమ్ దిస్ మెటీరియల్. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుందంట, ఈ ఫుడ్లో మన ఫుడ్ ఎట్లా ఉందని చెప్పుకున్నాం, స్లర్రీ లాగా ఉందా లేకపోతే గట్టిగా రాయి లాగా ఉందా? ఈ స్టమక్ స్లిప్పరీగా ఉంది. ఓకే, పర్ఫెక్ట్ వర్డ్. సాఫ్ట్ అండ్ స్లిప్పరీగా ఉంది. దీంట్లో వాటర్ ఉన్నట్టే కదా, సాఫ్ట్ అండ్ స్లిప్పరీగా ఉందంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా మళ్ళీ బాడీలోకి రీఅబ్జర్వ్ అవుతుంది. ఎక్కడ రీఅబ్జర్వ్ అవుతుంది? లార్జ్ ఇంటెస్టైన్లో. అర్థమవుతుందా మీకు? సో రిమైనింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, దిస్ మెటీరియల్ ఈస్ దెన్ ఎక్స్పెల్డ్ త్రూ ద యానస్ విచ్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఇది ఫైనల్గా ఇంకా వేస్ట్ మెటీరియల్ అనేది బాడీలో నుంచి బయటికి ఎక్స్పెల్ అయిపోతుంది. దిస్ ప్యాసేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఫ్రమ్ బాడీ త్రూ యానస్ ఇస్ కాల్డ్ డెఫికేషన్. ఈ ప్రాసెస్ని, ఈ వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించే ప్రాసెస్ని ఏమంటాము? డెఫికేషన్ అంటాం. ఓకే, క్లియరా అందరికీ? Food that passes out of anus still contains considerable amount of proteins, fats and carbohydrates, roughages or fibers of either carbohydrates or proteins. ఇప్పుడు ఫైబర్ అనేది డైట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని మీకు తెలుసా ఎవరికన్నా? మరి ఫైబర్ యొక్క డైజెషన్ గురించి మనం ఎందుకు మాట్లాడలేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎవరైనా చెప్పండి నాకు కొంచెం. ఫైబర్ చాలా ఇంపార్టెంట్, ఫైబర్ ఫుడ్స్ తినండి, అది తినండి, ఇది తినండి అంటారు. మరి ఫైబర్ని డైజెస్ట్ చేసే ఏమంటారు వాటిని, ఎంజైమ్స్ లేవు, డైజెషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయలేదు, ఎందుకంటారు? చెప్పనా? సో ఫైబర్ అనేది జస్ట్ ఫుడ్కి వెయిట్ యాడ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఓకే, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉందనుకోండి మీ దగ్గర, మీకు ఒక చిన్న 250 grams స్టోన్ ఇచ్చాను నేను, ఐరన్ స్టోన్, ఐరన్ బ్లాక్. 1 kilometer నడవమన్నాను. మేబీ ఒక 20 minutesలో కవర్ చేస్తారు 1 kilometer. బట్ మీకు ఒక 20 kgs బ్యాగ్ ఇచ్చాను, రైస్ బ్యాగ్. మీకు ఎంత టైం పడుతుంది? సేమ్ టైం పడుతుందా, ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుందా? ఎక్కువ టైం పడుతుంది. అలానే మన అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుకున్నాం. అన్వాంటెడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నా కూడా అవి అబ్జార్ప్షన్ జరగకుండా వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? అవి వెయిట్లెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మూవ్ అయిపోతాయి. బట్ ఒక ఫైబర్, పీచు పదార్థం ఉంటే ఏంటి అంటే స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది, అక్కడ ఎక్కువసేపు డైజెషన్ జరుగుతుంది. అసలు మౌత్లో కూడా కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటాం, ఎందుకంటే అది కొంచెం మనకి సాఫ్ట్ అవ్వదు కదా తొందరగా, అందుకని ఎక్కువ నములుతాం. మనం ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్నా కూడా ఫైబర్ మనకి న్యూట్రిషనల్ వాల్యూ ఏం లేదు ఫైబర్కి. అంటే దాంట్లో నుంచి మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యేది ఏం లేదు, కానీ తిన్న ఫుడ్ని ఎఫిషియెంట్గా అబ్జార్బ్ చేసుకునేటట్టు చేస్తుంది. అర్థమవుతుందా మీకు? తిన్న ఫుడ్ని ఎఫిషియెంట్గా ప్రతి పార్ట్లో, మౌత్లో, స్టమక్లో, స్మాల్ ఇంటెస్టైన్లో, ఆఖరికి చాలామంది ఈ కాలం పిల్లలకు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? మేబీ మీలో చాలామందికి ఉంటుంది. సో మేబీ మీ పేరెంట్స్ మాట్లాడకుండా ఉండొచ్చు. విషయం ఏంటి అంటే కాన్స్టిపేషన్. అంటే వాళ్ళకి ఈ డెఫికేషన్ అని చెప్పుకున్నాం కదా, సరిగ్గా అవ్వదు, డెఫికేషన్ సరిగ్గా అవ్వదు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా దీనికి? ఈ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవటమే. బట్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే మనం సరిగ్గా తీసుకుంటామో చాలా ఈజీగా ఆ వెయిట్కి, ఆ సాలిడ్నెస్కి ఈజీగా మూవ్ అయిపోతుంది బాడీలో ఫుడ్. అలానే ఈ డెఫికేషన్ కూడా ఈజీ అవుతుంది. సో ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీలో చాలా హెల్ప్ చేస్తుంది ఫైబర్. దానికి డైటరీ వాల్యూ, న్యూట్రిషనల్ వాల్యూ లేకపోయినా చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన బ్యాలెన్స్డ్ డైట్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. రఫేజ్ అన్న ఫైబర్ అన్న ఒకటే, ఓకేనా? దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు కూడా కొంచెం ఆలోచించండి నెక్స్ట్ టైం నుంచి తినేటప్పుడు.
నాకు కొంచెం చెప్పాలనిపిస్తుంది ఇది ఎందుకో. మీలో ఎంతమంది ఇంట్లో రైస్ అనేది వైట్‌గా పర్ఫెక్ట్ వైట్ కలర్‌లో ఉంటుంది? హ్యాండ్ రైజ్ చేయండి. మీలో ఎంతమంది హౌసెస్‌లో రైస్ అనేది పర్ఫెక్ట్‌లీ వైట్, అసలు ఎంత వైట్ అంటే చెప్పలేనంత వైట్ ఉంటది. ఇద్దరేనా రియల్లీ? గమనించలేదా మిగతా వాళ్ళు? నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ మంది ఇట్లానే తింటారు అనుకుంటున్నాను. ఓకే. ఎక్కువ వైట్ గా ఉండకూడదు అంటారు సార్ ఫుడ్. యాహ్! కానీ ఎక్కువ మంది ఇంతే తింటారు ఎందుకో తెలీదు. మా ఇంట్లో కూడా ఆఖరికి. నేను చెప్పిన మాట ఎవరు వినరు మా ఇంట్లో. సో, ఆబ్వియస్‌లీ వైట్‌గా ఉంటుంది ఫుడ్. అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ యాక్చువల్‌గా మనం రైస్‌ని తీసుకుంటే, ఇది మనకి సిలబస్‌లో లేదు. బట్ చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్. మేబీ నాకు తెలిసినంత వరకు ఎక్కువ మందికి తెలిసి ఉండదు. నేను చెప్పినాక మాకు ఆల్రెడీ తెలుసు అని ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు అర్థం చేసుకుంటా నేను. ఇదేంటి? రైస్. రైస్ షేప్‌లో ఉందా ఇదేమన్నా? దీనిపైన 2 లేయర్స్ ఉంటాయి. ఇది ఒక లేయరు. దీనిపైన ఇంకొక లేయర్ ఉంటుంది. సారీ. ఇది రైస్ అనుకోండి. ఓకేనా? ఏ కలర్‌లో ఉంటుంది బయట? కొంచెం పీసులు కూడా ఉంటాయి దీనికి పైన. ఏ కలర్‌లో ఉంటుంది? బిస్కెట్ కలర్ ఉంటుంది. బిస్కెట్ కలర్ ఉంటుందంట. గోల్డెన్ కలర్‌లో ఉంటుంది కొంచెం కదా! గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో. ఈ పై లేయర్‌ని ఏమంటాము తెలుగులో చెప్పండి? ఎవరికైనా తెలుసా? పై లేయర్‌ని తెలుగులో ఏమంటారు? ఫస్ట్ వడ్లు అంటాము. టోటల్‌గా వడ్లు అంటాము. ఆ వడ్డులో ఉన్న పై లేయర్ తీసేస్తే వచ్చేది ఏంటి మనకి? ఓ మై గాడ్! ఒక్కళ్ళకి కూడా తెలీదా? పొట్టు. ఫస్ట్ లేయర్ ఈస్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ తలకాయ. పొట్టు ఓకేనా? పొట్టు అంటే మీకు అర్థం కావట్లేదా? హస్క్. హెచ్‌యుఎస్‌కే హస్క్. అది ఫస్ట్ లేయర్. ఆ ఫస్ట్ లేయర్ ఈస్ కంప్లీట్‌లీ ఫైబర్. ఓకే. అయినా అది మనం తినకూడదు యాక్చువల్‌గా. మంచిది కూడా కాదు. ఓవర్ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ అది. అది మంచిది కాదు. అది తీసేస్తారు. ఆబ్వియస్‌లీ తీసేయడమే మంచిది దీన్ని. నెక్స్ట్‌ది. నెక్స్ట్ లేయర్ దీన్ని ఏమంటారంటే బార్న్ అంటారు. తెలుగులో ఏమంటారు చెప్పండి సెకండ్ లేయర్‌ని? బఫెలోస్‌కి ఎక్కువ వేస్తారు కాబట్టి అవి స్ట్రాంగ్‌గా మంచి మిల్క్ ఇస్తాయి. తవుడన్న. యాహ్! దానాన్ని కూడా అని దానా అని కూడా అంటారు. మోస్ట్లీ మా సైడ్ అయితే తవుడు అని అంటారు. ఓకే. సో తవుడు ఈ రైస్ లోపల ఉన్నదాన్ని వైట్ రైస్. 3 లేయర్స్ ఉన్నాయి కదా! వీటిలో ద బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? వీటి మూడిట్లో ఎక్కువ న్యూట్రిషియస్ ఏంటో చెప్పండి? ఇది. దీనికి ఒక స్టార్ పెడదాం మనం. హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఓకే. వైట్ రైస్‌లో ఉండేది ఏంటి? మోస్ట్లీ మోర్ దాన్ 90% కార్బోహైడ్రేట్స్. దీంట్లో బాన్‌లో మనకి నియర్లీ నాకు గుర్తున్నంత వరకు నియర్లీ మోర్ దాన్ 10% ఆఫ్ మోర్ దాన్ 13% ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. పర్సెంటేజ్ గుర్తులేదు. అండ్ రిమైనింగ్ పార్ట్ మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది. స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఫ్యాట్ ఆబ్వియస్లీ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అని కూడా ఉంటుంది. తెలుసా మీకు? రైస్ బ్రాన్ ఆయిల్. మీరు చూడండి ఆయిల్ ప్యాకెట్స్ మీద కొన్ని అస్సలు మంచిది కాదు, ఇది వాడకూడదు. ఓకే. బట్ ఆయిల్ కూడా ఉంటుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ చెప్పనా? సో ఫైనల్‌గా ఏం డిసైడ్ అయ్యాం? బాగా న్యూట్రిషియస్ పార్ట్ ఏంటి అంటే సెకండ్ లేయర్. వైట్ రైస్ కంటే ఇది న్యూట్రిషియస్. సో మనం పాలిష్ చేపించేటప్పుడు హస్క్ తీసేపిచ్చి ఒక 2-3 లేయర్స్ పాలిష్ చేపిస్తే 1 or 2 టైమ్స్ పాలిష్ చేపిస్తే ప్యూర్ వైట్ కలర్‌లో వస్తుంది. ఈ స్క్రీన్ కనిపిస్తుంది మీకు వైట్‌గా. అంత వైట్‌గా వస్తుంది. అట్లా చేపించొద్దు వీలైనంత వరకు. ఒకవేళ మీ పేరెంట్స్ మీ మాట వింటే. ఇట్లా ప్యూర్ వైట్ రైస్ తినొద్దు, వేస్ట్ అది. అంత కార్బోహైడ్రేట్ మనకు అవసరం ఉండదు. ఇట్లా మామూలుగా ఇది అలవాటు అయిన తర్వాత తినలేము. అదేం ఉండదు బ్రో. ఒకసారి మా
డాడీ అని మార్చారు అట్లా అది పూర్తి పాలిష్ చేయకుండా తెస్తే అది తిన్నపోయింది. నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇది మరీ ఇంత డీటెయిల్గా చెప్తే అది కామెడీగా ఉంటుందేమో, బట్ మీ బెనిఫిట్ కోసం కాబట్టి చెప్తున్నాను. ఇది వండే విధానం కూడా ఉంటుంది బ్రో. ఏంటంటే ఓకే, జాగ్రత్త వినండి. ఫైనల్గా ఒక డిస్కషన్ చేద్దాం దీని మీద. ఇది ఫైనల్గా ఇది హైలీ న్యూట్రిషియస్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. కాకపోతే దీనికి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? యాజ్ లాంగ్ యాజ్ ఈ వైట్ రైస్ని, ఈ బాన్ని మీరు సపరేట్ చేయకుండా ఉంచారనుకోండి, ఇది హెల్దీ. అర్థమవుతుందా? వైట్ రైస్ని, తౌడుని సపరేట్ చేయకుండా, అంటే పాలిష్ చేయకుండా ఉంచితే బాగానే ఉంటుంది. బట్ వన్స్ మీరు పాలిష్ చేసిన తర్వాత తౌడు వస్తుంది తెలుసా? ఈ తౌడు అన్నారు కదా మీరు, సపరేట్ అయిపోతుంది కదా తౌడు అంటే. ఇట్లా చేసినాక ఈ తౌడు అనేది మీరు తయారు చేసిన వితిన్ 10 or 20 minutesలో పాడైపోతుంది, ర్యాన్సిడ్ అయిపోతుంది. అంటే పాడైపోవటం. బట్ మన బొఫెలోస్ దాన్ని తట్టుకోగలుగుతాయి, మనం తట్టుకోలేం హ్యూమన్స్. అర్థమవుతుందా చెప్పేది? సో ఇది తర్వాత కలుపుకొని తింటాము ఇట్లేం కాదు. ఇదేంటి, వైట్ రైస్ని మనం పాలిష్ అనేది ఓవర్ పాలిష్ చేయించకుండా కొంచెం బ్రౌన్ కలర్లో ఉండేట్టు చూసుకుంటే ఈ బాన్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు విలియం చెప్పాడు. విలియం అయినా చెప్పింది డిఫికల్ట్గా ఉంది తినడం అనేది. సో ఏంటంటే దీన్ని మనం బాగా సోక్ చేయాలి. జనరల్గా వైట్ రైస్ని ఎక్కువ సోక్ చేయరు వండేటప్పుడు. ఏదో ఒక 10 minutes 20 minutes సోక్ చేస్తారు. బట్ బ్రౌన్ రైస్ మీకు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే సేమ్ వైట్ రైస్ లాగా సాఫ్ట్గా రాదనే కదా మీ ప్రాబ్లం, అంతే కదా? నో బ్రో, రైస్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో, నేనైతే ట్రైడ్ అండ్ టెస్టెడ్. నాకైతే ఇది బాగా సోక్ చేస్తే నార్మల్ రైస్ తిన్నట్టే ఉంటుంది ఫీలింగ్ నాకైతే. ఓకే, ట్రై చేసి చూడండి. ఇది పర్సనల్ టిప్, నేను ఎక్కడ వినలేదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. మా ఇంట్లో అస్సలు బ్రౌన్ రైస్ చేయరు, బట్ మా సిస్టర్ వాళ్ళు చేస్తారు బ్రౌన్ రైస్. మా సిస్టర్ చాలాసేపు 1 hour నియర్లీ బాగా సోక్ చేసి వండుతుంది. చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, కొంచెం నెక్స్ట్ టైం మీరు మిల్ వేయించేటప్పుడు చూసుకోండి. మేబీ మీ పేరెంట్స్ మీ మాట వింటున్నారంటే చాలా లక్కీ. ఎందుకంటే వరల్డ్లో చాలామంది పేరెంట్స్ అసలు మాట వినరు. ఓకే, మంచి మాటలు చెప్తున్నా వినరు. సో మిగతా వాళ్ళందరూ బ్రౌన్ రైసే తింటారా అయితే? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 3 members కదా ఇందాక వైట్ రైస్ అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ బ్రౌన్ రైసేనా? శివాని, నువ్వు రెండింటికి హ్యాండ్ రైస్ చేసావేంటి? ఓ, మనం వెనకబడిపోతున్నాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా? సో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. సెమీ పాలిష్డ్ అయితే బెటర్. ఓకే, మీకు తినబుద్ధి అవుతుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువ ఫుడ్ మనకి వెళ్ళదు బాడీలోకి. మనం చెప్పుకున్నాం కదా, ఫైబర్ అనేది వెయిట్ యాడ్ చేస్తుంది ఫుడ్కి అని. ఎస్ ఆర్ నో? ఫైబర్ అనేది ఫుడ్కి వెయిట్ యాడ్ చేస్తుంది, న్యూట్రిషనల్ వాల్యూ లేకపోయినా. సో తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్డే వెళ్తుంది లోపలికి. కాకపోతే తక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మీరు తీసుకున్నా అది ఎఫెక్టివ్గా డైజెషన్ అవుతుంది. అనవసరమైన కార్బోహైడ్రేట్ అనేది తర్వాత ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది బాడీలో. మీకు ఇవన్నీ పెద్ద నాకు తెలుస్తాయి. అదేంటి కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఎట్లా అవుతుందని అడగొద్దు, చాలా పెద్ద ప్రాసెస్. కార్బోహైడ్రేట్ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది బాడీలో, ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మనం తీసుకుంటే. ఓకే, సో ఆ కార్బోహైడ్రేట్ మీరు 1 kg ఆఫ్ వైట్ రైస్ తిన్న వేస్టే. మీకు ఉపయోగపడేది ఒక 2000 calories అంతే. మిగతాదంతా ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. అదే మీరు తింటే ఇట్లా అన్పాలిష్డ్ రైస్, సెమీ పాలిష్డ్ రైస్ తింటే మీ బాడీ ఆపేస్తుంది కదా, కరెక్ట్గా సరిపోయినప్పుడు ఆపేస్తుంది. అండ్ తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటారు, తీసుకున్నదల్లా పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. అనవసరంగా స్టోర్ అవ్వదు, అనవసరంగా వేస్ట్ అవ్వదు, అనవసరంగా కాన్స్టిపేషన్ రాదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి. డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఇంకొంచెం కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్లో నేర్చుకుందాం అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ ఇన్ డైజెషన్? ఫుడ్ అనేది ఫస్ట్ మౌత్లోకి వెళ్తుంది, తర్వాత
బకల్ క్యావిటీ అంటే ఏంటి? ఆ మౌత్ లో ఉండే Empty స్పేస్ space ఏదైతే box. ఉందో ఆ మౌత్ నుంచి గొంతు వరకు ఉన్న స్పేస్ ని బకల్ క్యావిటీ అంటారు. ఫారింగ్స్ అంటే ఫుడ్ పైప్ యొక్క స్టార్టింగ్ పార్ట్ ని ఏమంటారు? ఫారింగ్స్ అంటారు. ఆ ఫారింగ్స్ అనేది దేంట్లోకి ఓపెన్ అవుతుంది? ఊసోఫేగస్. ఈసోఫాగస్ ఏదో. ఓకే. నెక్స్ట్ స్టమక్ లో నుంచి ఎక్కడికి వెళ్తుంది? డియోడినం లో ఏమేమి ఏమంటారు సెక్రేషన్స్ చేస్తాయి? లివర్ అను ప్యాంక్రియాస్. సో అవి చూపించారు ఆరోస్ లో. ఈ ఫ్లో చార్ట్ చాలా ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఒక్కటి గుర్తుంటే. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అబ్జార్ప్షన్, లార్జ్ ఇంటెస్టైన్ ఏం అబ్జార్ప్షన్ జరుగుతుంది లార్జ్ ఇంటెస్టైన్ లో? వాటర్, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఇది రెక్టమ్, యానస్. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ హెల్త్ లో అయిపోయింది లెసన్, ఏం లేదు, అయిపోతుంది. హెల్త్ ఆస్పెక్ట్స్ చూద్దాం మనం ఫుడ్ న్యూట్రిషన్ విషయంలో. ఈ డైజెషన్ ఇవన్నీ తెలుసుకున్న జస్ట్ మనకు ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది. బట్ మనకి ఫైనల్గా కావాల్సింది ఇదంతా ఎందుకు చదువుకుంటున్నాం? మన బాడీ గురించి తెలుసుకోవాలి. మన బాడీ గురించి ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి? అసలు బయాలజీ ఎందుకు చదవాలి? సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ ఎందుకు చదవాలంటారు? Sir, to know about our body and functions. అదే మన బాడీ నుంచి తెలుసుకోవాలి. ఓకే, మన బాడీ నుంచి తెలుసుకుంటే ఏం ఉపయోగం ఎంపీసీ స్టూడెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ అనుకోండి, ఎంపీసీ స్టూడెంట్కి ఏం ఉపయోగం? రేపు మనం ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తింటే బెనిఫిట్. మన హ్యూమన్ బీయింగ్స్ కదా, మన బాడీనే మనల్ని క్యారీ చేస్తుంది లైఫ్ లాంగ్. సో దాని గురించి మనం అర్థం చేసుకుంటే దాన్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఏదో బయాలజీని మార్క్స్ కోసం, ఏ సబ్జెక్ట్ అయినా అంతే, మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే మీకు లైఫ్కి కూడా దాన్ని అన్వయించుకోవచ్చు ఈజీగా. చాలా మందికి తెలియదు వైట్ రైస్ ఎందుకు తినకూడదని. వైట్ రైసే గొప్ప అని ఫీల్ అవుతారు కదా చాలామంది, తెలియని వాళ్ళు. అలానే ఉంటుంది జనరల్గా. బట్ వన్స్ ఇది చదువుకున్న తర్వాత ఓహో ఇక్కడ ఇట్లా జరుగుతుంది, సో ఇది విషయం అనేది అర్థమవుతుంది. ఎందుకు కాన్స్టిపేషన్ వస్తుంది అనేది అర్థమవుతుంది మెయిన్గా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అది కాబట్టి. నెక్స్ట్ ఇది ఇంకా డిసీజెస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో హెల్త్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకుందాం. The human alimentary canal usually functions remarkably well considering how badly we treat it on occasions. Sometimes it rebels and we either feel sick or have indigestion. ఏ మెషిన్ అన్నా తీసుకోండి, జనరల్గా ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్స్ ఇన్పుట్ ఇస్తాం, స్పెసిఫిక్ కాంపోనెంట్స్ అవుట్పుట్ చేస్తాం, అవునా కాదా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ మోటార్ సైకిల్ ఉందా? మీ పేరెంట్స్కి మేబీ ఉండే ఉంటుంది. మోటార్ సైకిల్లో ఓన్లీ పెట్రోల్ పోస్తారు. అది ఓన్లీ పెట్రోల్ని ప్రాసెస్ చేసి స్మోక్ని రిలీజ్ చేసి వెహికల్ని ముందుకు నడిపిస్తుంది, అంతే. బట్ మన హ్యూమన్ బాడీ అనేది మనం ఎంత వరస్ట్గా ట్రీట్ చేస్తామంటే, సింపుల్ ఫుడ్ ఒక అంటే అలా ట్రీట్ చేయటం తప్పు అని అంటలేదు, బట్ చూడండి ఒక మెషిన్తో కంపేర్ చేసుకుంటే ఎన్ని రకాల ఫుడ్ మనం బాడీలో వేస్తాం చెప్పండి, చూడండి కదా, ఇన్ని రకాలు. ఒక చిన్న చట్నీలోనే అదేంటి ఆవాలు, ఏంటి జీలకర్ర, కరివేపాకు, నూనె, శనగవిత్తనాలు, పచ్చిమిరపకాయలు, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. సో మెనీ థింగ్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం. సో చాలా దారుణంగా ట్రీట్ చేస్తాం యాక్చువల్గా. కరెక్ట్గా ట్రీట్ చేయాలంటే ఈ సేజెస్ తింటారు చూడండి ఫుడ్, మంక్స్ తింటూ ఉంటారు. ఏంటి బాయిల్డ్ పొటాటోస్, ఒకరోజు మొత్తం టోటలీ బాయిల్డ్ పొటాటోస్ లేదా బాయిల్డ్ లీవ్స్, గంజి, ఓన్లీ గంజి అట్లా తాగుతూ ఉంటారు. అది సింపుల్ కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ బాడీ. బట్ రియల్ లైఫ్ హ్యూమన్ బీయింగ్స్ అట్లా ఉండరు ఆబ్వియస్లీ. అండ్ ఇట్లా డైవర్స్ ఫుడ్ తినడం కూడా మంచిది. ఎందుకు? మనకి ప్రోటీన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి. కానీ ఏంటంటే విపరీతంగా ఓవర్ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటాం మనం. ఒక బర్గర్ తిన్నామంటే ఒక లెవెల్లో ఫ్యాట్ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది, క్యాలరీస్ అనేవి చాలా యాడ్ అవుతూ ఉంటాయి. అంత బ్యాడ్గా ట్రీట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఏమి ఇబ్బందులు వస్తూ ఉండవు ఈ ఏజ్లో. కానీ సమ్టైమ్స్ మనం ఏదన్నా తినడం వల్ల ఇల్గా ఫీల్ అవ్వటం, లేకపోతే ఇండైజెషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఓన్లీ ఫ్యూ కేసెస్లో మాత్రమే. సో ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం.
వామిటింగ్ ఈజ్ ద బాడీస్ మెథడ్ ఆఫ్ ridding itself ఆఫ్ అన్వాంటెడ్ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ స్టమక్. వామిటింగ్ అంటే ఏంటంట, స్టమక్లో ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ వచ్చినప్పుడు, హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఉందని తెలిసినప్పుడు ఆ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని వామిటింగ్ రూపంలో బయటికి పంపించేస్తుందంట బాడీ. ఓకేనా? సో ఈ వామిటింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. పెరిస్టాల్టిక్ మూమెంట్ జనరల్గా ఎట్లా జరుగుతుంది, మౌత్ టు స్టమక్. ఓకేనా? పెరిస్టాల్టిక్ మూమెంట్. హలో, కట్ అయిందా నా వాయిస్? హలో, హలో సార్. వాయిస్ కట్ అయిందా నాది? ఎస్ సార్. కట్ అవుతుంది సార్ మీ వాయిస్. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఓకే కదా? సార్ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్ సార్. లేదమ్మా, నాది జియో. బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ఇవన్నీ మా ఊరు చాలా చిన్న విలేజ్. ట్రై చేశాను బట్ లేవు అసలు ఫెసిలిటీస్, అదని ఏమంటారు, ఇక్కడ అవైలబుల్గా లేదు వాళ్ళ సర్వీస్. బిఎస్ఎన్ఎల్ లేదు, జియో లేదు, ఎయిర్టెల్ లేదు, వేరేది ఏదో ఉంది, దానికి చాలా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ కార్లన్నీ వదిలేసాం. ఓకే, ఇదేంటి, నార్మల్గా పెరిస్టాల్టిక్ మూమెంట్ మౌత్ టు స్టమక్ జరుగుతుంది, అంటే పైనుంచి కిందకి జరుగుతుంది, అంతే కదా? బట్ వామిటింగ్ జరిగేటప్పుడు ఫుడ్ అనేది స్టమక్ టు మౌత్ వస్తుంది కాబట్టి రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం దాన్ని. ఓకేనా? మెనీ కాజెస్ ఉంటాయి వామిటింగ్కి. మీరు చెప్పండి కాజెస్ ఏమేమి ఉంటాయో జనరల్గా. ఫుడ్ నచ్చకపోయినా యా, దట్స్ ద మెయిన్ థింగ్ కదా మనకి జనరల్గా జరిగేది. ఎప్పుడైతే మనకి సైకలాజికల్గా, అది హార్మ్ఫుల్ ఫుడ్ కూడా కాదు, మళ్ళీ సైకలాజికల్గా ఫుడ్ మనకి నచ్చలేదు అని ఫిక్స్ అయితే మనం మైండ్లో, దానివల్ల కూడా వామిటింగ్ జరుగుతుంది. అది వన్ రీజన్. నెక్స్ట్ది, ఎస్ సార్. నెక్స్ట్ రీజన్ ఎక్సెసివ్ ఏంటి? సార్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం. వినిపించట్లేదు. ఆయిల్ ఎక్కువ తినడం. ఓకే, వాళ్ళు ఇచ్చారు, నాకైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఆయిల్ ఎక్కువ తినడం వల్ల. పాడైపోయిన ఫుడ్ కానీ యా, పాడైపోయిన ఫుడ్, స్పాయిల్డ్ ఫుడ్ తింటే అది ఆబ్వియస్లీ ఎక్కువ బాడీ అనేది, మనం ఇష్టంగా తిన్నా కూడా స్పాయిల్డ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ తినటం వల్ల బాడీ అనేది వామిటింగ్ చేసుకుంటుంది. అట్లానే మనకి హెల్త్ సరిగ్గా లేనప్పుడు కూడా జనరల్గా ఫంక్షన్ సరిగ్గా లేక, డైజెషన్ అనేది సరిగ్గా లేక వామిటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవి కొంతమంది ట్రావెలింగ్ డిజీనెస్, అదే బాడీ సరిగ్గా ఫంక్షన్ చెయ్యదు, ఇంకప్పుడు వామిటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన సార్ main అది reason- సైకాలజీ. సైకలాజికల్ అని చెప్పొచ్చు అంటావా? ఎస్ ఏమో సార్. మరి, ఓకే, నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఒక లెవెల్లో ఫ్యాట్ తీసుకుంటే వామిటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆల్సో అకర్స్ వెన్ వీ ఈట్ సంథింగ్ వెరీ ఇండైజెస్టిబుల్ ఆర్ పాయిజనస్. డైజెషన్కి విరుద్ధంగా ఉండే పదార్థాలు ఏవి తీసుకున్నా కూడా, ఇప్పుడు ఎక్కువ ఆయిలీ ఫుడ్, బజ్జీలు వేసిందిలే మా మమ్మీ అని చెప్పేసి ఒక 10-20 తినేస్తే గ్యారంటీ అవుతుంది వామిటింగ్ కానీ ఇండైజెషన్ కానీ, చాలా ఇబ్బంది అవుతుంది స్టమక్లో. అట్లా ఇట్లా ఇండైజెస్టిబుల్ ఫుడ్ లేదా పాయిజనస్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే తప్పకుండా వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది జనరల్గా. వెన్ వీ హ్యావ్ ఏ గ్రీనిష్ వామిట్, usually called as bilious or liverish, we get a bitter taste and is often result of having eaten rich meals over several days. The liver is unable to cope with excessive fat and we get a feeling of nausea. ఎప్పుడైతే రిచ్ మీల్స్ అంటే ఏంటి, జనరల్గా రిచ్ మీల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎవరన్నా. డైలీ నాన్ వెజ్ తింటే యా, మేబీ పాస్తాను. పాస్తాలో ఏముంటుంది బ్రో? పాస్తా స్పైసెస్ సార్. స్పైసెస్, ఫ్యాట్, మెయిన్లీ స్పైసెస్, ఫ్యాట్. మీరు చెప్పినట్టు మసాలా, మెయిన్గా మసాలా, ఫ్యాట్ ఎక్కువ వెయిట్లో ఉంటే అవి ఏమంటాము, రిచ్ ఫుడ్ అంటాము. ఆ రిచ్ ఫుడ్లో జనరల్గా ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్సెసివ్ ఫ్యాట్ని
లివర్ బ్యాలెన్స్ చేయలేదు. కొంత అమౌంట్ ఆఫ్ బైల్ జ్యూసే కదా అది రిలీజ్ చేసేది. సో ఎక్సెసివ్ ఫ్యాట్ని బ్యాలెన్స్ చేయలేక ఆయిల్ అనేది ఇంక కిందకి వెళ్ళదు డైజెస్ట్ అవ్వకుండా, అక్కడే ఉండిపోయి గ్రీన్ కలర్లోకి ఫామ్ అయిపోతుంది. దాన్ని బిలియస్ ఆర్ లివరిష్ అంటాము. అది గ్రీన్ కలర్లో వామిటింగ్ లాగా వస్తుంది బయటికి చాలా రోజులు కనుక అట్లా ఉంటే. అది టేస్ట్ కూడా బిట్టర్గా ఉంటుందంట. నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. జనరల్ తెలుగులో దీన్ని ఏమంటారంటే నేను విన్నాను, పసరా అంటారంట. ఓకేనా? గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు, కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మీరు. నాకైతే ఎప్పుడు కాలేదు ఇట్లా. ద లివర్ ఈస్ అనేబుల్ టు కోప్ విత్ ఎక్సెసివ్ ఫ్యాట్ అండ్ వీ గెట్ ఫీలింగ్ ఆఫ్ నాసియా. ఓకే, నాసియా అంటే ఏంటి? ద ఫీలింగ్ ఆఫ్ వామిటింగ్ ఫీలింగ్నే నాసియా అంటారు. ఓకేనా? అంతేనా? Indigestion is a general term used when there is a difficulty in digesting the food. జనరల్ టర్మ్ లాగా యూస్ చేస్తాం ఇండైజెషన్ అనే దాన్ని, కానీ చాలా కేసెస్ ఉంటాయి ఇండైజెషన్లో కూడా. అల్సర్స్ అని, ఇట్లా ఎక్సెసివ్ ఫ్యాట్ తీసుకోవడం అని, చాలా ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. హెల్దీ పీపుల్ కెన్ యూజువల్లీ అవాయిడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైజెషన్. ఇట్లా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ది సింపుల్ మీల్స్ తీసుకోవాలి. సింపుల్ అంటే హలో, వినిపిస్తుందా? కనిపిస్తుందా? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. ఈ టైమ్స్లో చేస్తారు, మార్నింగ్ అసలు చేయరు. అదే కంపెనీ కాల్స్ అంటారు కదా. సో సింపుల్ మీల్స్ అంటే ఏంటి? ఎక్కువ రకాలుగా కాకుండా కొంచెం సింపుల్ డైట్. రైస్, ఒక మంచి కర్రీ, ఒక కర్డ్, సింపుల్ డైట్ అది. ఓకేనా? అలా కాకుండా ఏంటది? పప్పు. రోజు అంటే సింపుల్గా డాల్ అని చెప్పలేం కదా. ఒక కర్రీ, ఒక రైస్ కర్రీ అండ్ కర్డ్ లేదా బటర్ మిల్క్. సింపుల్ మీల్ అంటే ఇది. నేను ఇలా అన్నా అని చెప్పేసి రైస్ జస్ట్ ఒక దాల్ పెరుగు రోజు తింటే అదేమంటారు? ఇంబ్యాలెన్స్ అవుతుంది. డిఫరెంట్ వెజిటేబుల్స్ తీసుకోవాలి మనం. కాకపోతే ఒక మీల్ మనం తిన్నాం, ఒక బ్రేక్ఫాస్ట్ చేసామంటే 4 పిజ్జాలు ఎవరు తినలేరు, తినగలుగుతారు యాక్చువల్గా. ఎవరన్నా ఎన్ని పిజ్జాలు తిన్నారు చెప్పండి, మీ కౌంట్ చెప్పండి ఎవరన్నా. మ్యాక్సిమం ఒకేసారి జనరల్గా తినగలుగుతారు ఎక్కువే. వన్ స్లైస్ గ్రేట్. నేను కూడా 1 or 2 తిన్నాను. బట్ తింటారు జనరల్గా పీపుల్ అయితే ఎక్కువ తింటారు. అట్లా తినకూడదు. ఒక సింపుల్ ఫుడ్. ఒకరోజు దోశ అంటే ఓన్లీ దోశ, సింపుల్ అంతే అయిపోయింది. ఇడ్లీ, నెక్స్ట్ ఉప్మా. ఇంకేమేమి టిఫిన్స్ ఉన్నాయి? ఏమేం చేస్తారు? చపాతి, పూరి. పొంగల్, చపాతి. పూరి ఇస్ ద వర్స్ట్ బ్రేక్ఫాస్ట్ నన్ను అడిగితే. పూరి, బోండా, అసలు అట్లాంటి బ్రేక్ఫాస్ట్ తినకూడదు అసలు చదువుకునే వాళ్ళు. ఆయిలీగా ఉంటుంది కదా మార్నింగ్. దోశ కూడా వెజిటేబుల్ ఉప్మా. నాకైతే 3 days నుంచి ఓన్లీ ఫ్రూట్స్ ఇంట్లో. ఓకే, చూడండి, 3 days నుంచి ఓన్లీ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్. అలా సింపుల్ డైట్ మనం తీసుకుంటే, సో మార్నింగ్ 1 kind of థింగ్ మీరు తింటారు, ఆఫ్టర్నూన్ 1 kind of థింగ్ తింటారు, ఈవినింగ్ ఒక కైండ్, నైట్ ఒక. సింపుల్గా బాడీకి సింపుల్గా ప్రాసెస్ చేసేటట్టు ఉండాలి. కానీ ఇప్పుడు మనం మ్యారేజ్కి వెళ్తాం, ఎట్లుంటుంది? ఫస్ట్ ఒక స్వీట్, దాని నిండా ఫుల్ స్వీట్, ఫుల్ షుగర్, ఫుల్ ఆయిల్, డాల్డా ఆయిల్ కూడా కాదు. నెక్స్ట్ ఇది గారె, బజ్జీ. చెప్పండి ఐటమ్స్ చెప్పండి. బిర్యానీ, చికెన్, మటన్, లెమన్ రైస్, పులిహోర. అదే పులిహోర అంటేనే లెమన్ రైస్. ఒక దాల్ ఉంటుంది, పచ్చడి, పికిల్ ఉంటుంది, సాంబార్, రైస్, పాపడ్స్,
పాపడ్ ఉంటుంది తప్పకుండా, ఒక ఫ్రై ఉంటుంది, కర్డ్ కర్రీ సార్. ఉంటుంది. ఇన్ని ఉంటాయో చూడండి. ఇవన్నీ కలిపి స్టమక్‌లో ఏస్తే అది ఎంత ఇబ్బంది పడుతుంది ఒక్కొక్క దాన్ని. అంటే ఎట్లా ఉంటదంటే ఇప్పుడు రైస్‌కి ఒక టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. వీట్‌కి ఒక టైం పడుతుంది. అలానే ఫ్రూట్స్ అయితే తొందరగా డైజెస్ట్ అయితాయి. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి ఏస్తే ఏమైతదో చూడండి. ఎంతసేపు డైజెస్ట్ చేయాలి అది? చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతది కదా బాడీ. దానికి ఏం మైండ్ ఉండదు కదా బాడీకి. డైజెషన్ ప్రాసెస్‌కి. తొందరగా డైజెస్ట్ అయ్యేది, లేట్‌గా డైజెస్ట్ అయ్యేది. ఇట్లా కలిపి తినకూడదు మనం. ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే పొట్లకాయను ఎగ్ తినకూడదు అంటారు. ఎందుకో తెలుసా మీకు? నో సార్. సార్ సీక్రెట్ చెప్పనా? దాని సీక్రెట్ తింటే Yes, sir. చచ్చిపోతారు Yes, అది sir. ఇది అంటారు. చెప్పండి. ఏమి కాదు, బట్ దాంట్లో ఉన్న రీజన్ ఏంటి అంటే ఇదే. ఎగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ప్రోటీనీషియస్ ఫుడ్ అవునా కాదా? ఎగ్ అనేది ప్రోటీన్ ఉంటుంది. ఎస్ సార్. కొంచెం Yes, ఎక్కువ టైం అవునండి. పడుతుంది డైజెషన్. మీరు గమనించి ఉంటారు. ఎగ్ యాక్ డైజెస్ట్ అవ్వదు అంత ఈజీగా అని అంటూ ఉంటారు జనరల్‌గా పీపుల్. ఓకే. పొట్లకాయ మీరు తీసుకున్నారనుకోండి. పొట్లకాయలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది పొట్లకాయలో? ఫైబర్స్. ఫైబరు, వాటరు కొంచెం. ఇంకా వేరే ఏముంటాయో తెలీదు. మోస్ట్‌లీ ఫైబర్, వాటర్ తప్పితే మిగతావి ఫ్లూయిడ్ చాలా తక్కువ. కంటెంట్ సార్. ఏంటి? ఫ్లూయిడ్ అదే కంటెంట్ ఎక్కువ ఉండేది సార్. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ డైజెస్ట్ చేసుకోవడం చాలా ఈజీ, ఫాస్ట్. అట్లా అయిపోతుంది. అవునా కదా? అది ఎగ్ లేదా అది నాన్ వెజ్ మీరు కలిపి తిన్నారంటే ఇన్కంపాటబుల్ థింగ్స్ అది రెండు. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఎస్ సార్. సో ఇబ్బంది పడుతుంది బాడీ, అందుకని తినొద్దు అంటారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అయిపోతుంది డైజెస్టివ్ సిస్టమ్. సో సింపుల్ మీల్స్ తీసుకోండి. రకరకాలు తినకుండా మార్నింగ్ ఒకటి తినండి రకం, మధ్యాహ్నం ఒకటి తినండి, ఈవినింగ్ ఒకటి తినండి, నైట్ ఒకటి తినండి. అంతేగాని ఒకేసారి అన్ని మిక్స్ చేసేసి వేసేయద్దు. ఓకే. సో సింపుల్గా తినాలి, బట్ బ్యాలెన్స్డ్ మీల్స్ తినాలి. ఏ వెజిటేబుల్ దొరికితే ఆ వెజిటేబుల్ తింటూ ఉండాలి. అంతేగాని రోజు దాలే తింటాను, ఓన్లీ ఉత్తి దాల్ తింటాను, ఇంకేం వేసుకోను. రోజు ఇదేంటి పొటాటో ఇష్టం జనరల్గా పిల్లలు మీ ఏజ్ వాళ్ళకి, ఓన్లీ పొటాటో ఫ్రైయే కావాలి డైలీ అంటే ఎట్లా కుదురుతుంది? బ్యాలెన్స్డ్ డైట్ అనేది అందదు మనకి. కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తింటూ ఉండాలి. ఓకే. ఓకే. లీజర్లీ Okay, sir. మేనర్లో తినాలి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. లీజర్లీ మేనర్లో తినాలి. హడావుడిగా అట్లా వేసేసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనుకున్నాం మనం? మౌత్ మౌత్. టైర్డ్ అయిపోతున్నా నేను. మౌత్ నుంచి మొదలవుతుంది. లీజర్గా తినేవాడు ప్రశాంతంగా నవ్వులుతా తింటాడు. బట్ హడావుడిగా తినేవాళ్ళు నవ్వులుతారా? మీరు గమనించారు ఎప్పుడన్నా? హడావుడిగా తినేవాళ్ళు ఇట్లా ఎంతసేపు హై క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని లోపలికి పంపించేద్దాం అని చూస్తారు, కానీ వాళ్ళు కొంచెం నమ్ములుదాము, కొంచెం సలైవాతో మిక్స్ చేద్దాం ఫుడ్ని, ఏం తెలియదు కూడా వాళ్ళకి అట్లా తినకూడదు అని. అట్లా తినటం వల్ల ఏంటి ఉపయోగం ఉండదు. కార్బోహైడ్రేట్ డైజెషన్ ఎక్కడెక్కడ జరిగేది? మౌత్ ఇంకా స్టమక్. మౌత్, డియోడినం, స్టమక్లో కాదు. మౌత్లో, స్మాల్ ఇంటెస్టైన్ స్టార్టింగ్లో. ఐదర్ మౌత్లో అన్నా జరగాలి, అక్కడన్నా జరగాలి. నువ్వు తినేదే వైట్ రైస్, ఉన్నదే కార్బోహైడ్రేట్ దాంట్లో, అది నమలరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సగం డైజెషన్ మౌత్లో జరుగుతుంది, ఆ సగం అక్కడ జరగనీయట్లే వాళ్ళు, మిగతా సగం అక్కడ జరగాలి ఆ డియోడినంలో, మిగతా అదంతా వేస్ట్. సో అట్లా ఉంటుంది ఏదైనా అంతే. అండ్ మనం చెప్పుకున్నాం పీసెస్గా ఉందనుకోండి, పెద్ద బ్లాక్స్ లాగా ఉందనుకోండి, ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది ఇంపాసిబుల్. బాగా స్మాలెస్ట్ పార్టికల్స్ లాగా ఉంటేనే అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇటు సరిగ్గా నమలకపోతే ఫుడ్ని ఎలా స్మాల్ పార్టికల్స్ అవుతుంది, ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది? ఒక బెలూన్లో ఫుడ్ వేసేసి ఇట్లా ఊపినంత మాత్రాన చిన్న పార్టికల్స్ అయిపోతుందా ఫుడ్? ఒక చికెన్ పీస్ ఫర్ ఎగ్జాంపుల్ అవ్వదు. మీరు బాగా No, sir. చూ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అనవసరంగా ఎర్త్ మీద బర్డన్ పెడుతున్నట్టు ఇట్లాంటి వాళ్ళు అందరూ. ఎట్లాంటి వాళ్ళు?
రైస్ని ఓవర్గా పాలిష్ చేయించేవాళ్ళు. వాళ్ళు చాలా వేస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. హై అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు, అది సరిగ్గా డైజెషన్ కూడా అవ్వదు. ఓకే, చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఇది సరిగ్గా మాస్టికేషన్ చేయని వాళ్ళు, అంటే సరిగ్గా నమలకుండా సలైవాతో మిక్స్ చేయకుండా తినేవాళ్ళు. ఎర్త్ మీద బర్డన్ పెంచుతున్నట్టే కదా మనం. చాలా మంది ఫుడ్ దొరక్క బాధపడుతుంటే మనం అనవసరంగా మనం తింటున్నాం, బట్ ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాం తినే ప్రాసెస్లో. ఓకేనా. నెక్స్ట్ ఇది ఫుడ్ తిన్న తర్వాత చెమటలు పట్టే విధంగా ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు. అటు ఇటు నడవండి ఓకే, బట్ వన్స్ మీ బాడీ అలసిపోయేటట్టు చేయకూడదు. ఎందుకంటే ఫుడ్ తిన్న 1 or 2 hours ఏం జరుగుతుంది, ఫుడ్ డైజెషన్ జరుగుతుంది, డైజెషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నోట్లో నుంచి గొంతులోకి వెళ్తుంది, స్టమక్లో పడిపోగానే జ్యూసెస్ రిలీజ్ అయిపోతాయి కదా. ఎస్ ఆర్ నో? సో ఆ ఎనర్జీ అంతా బాడీలో, చాలా ఎనర్జీ ఫుడ్ డైజెషన్కి అవసరం అవుతుంది. స్టమక్ ఏమవ్వాలి, చర్నింగ్ చేయాలి బాగా. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. కాల్ ఏం రావట్లేదే, మెసేజ్ వచ్చినట్టుంది. ఓకేనా. కాబట్టి ఎక్కువ విగరస్ ఎక్సర్సైజ్ మనం చేస్తే ఎక్సర్సైజ్కి ఎనర్జీ ఖర్చు పెడతాం కదా. సో అప్పుడు తీసుకున్న ఫుడ్ అంతా డైజెస్ట్ అవ్వదు ఇంకా. అంటే స్టమక్కి వెళ్ళాల్సిన ఎనర్జీ అంతా మనం ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ డంబెల్స్ ఎత్తడం ఇట్లా కాదు, పరిగెత్తడము, ఆడుకోవడము, తిన్న తర్వాత విపరీతంగా నడవడము, ఇట్లాంటివి చేయకూడదు. కొంచెం రిలాక్స్డ్ స్టేట్లో ఉండాలి ఫుడ్ తీసుకున్న తర్వాత కాసేపు. అందుకే స్టూడెంట్స్ని ఏమంటారు, మీరు మార్నింగ్ టైంలో కొంచెం తినండి, సింపుల్ ఫుడ్స్ తినండి అనేది. ఎందుకే, కాంప్లెక్స్ ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది డైజెషన్కి. ఓకే, సో సింపుల్ ఫుడ్స్ తినండి. ఇప్పుడు పూరి అన్నారు కదా మీరు, పూరికి చాలాసేపు పడుతుంది డైజెషన్కి. అందుకని మార్నింగ్ తినకూడదు అది. మేబీ నైట్ చూసుకోండి, ఎట్లా నైట్ చదవాల్సిన అవసరం ఉండదు కదా. లేకపోతే సండేస్ చూసుకోండి. అర్థమవుతుందా చెప్పేది? డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావింగ్ రెగ్యులర్ బోవెల్ మూమెంట్స్. నెక్స్ట్ ఇది వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ డైజెషన్కి. ఎందుకు, స్లర్రీగా ఉండాలి కదా. ఇప్పుడు వాటర్ లేదనుకోండి బాడీలో, సెలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. రియల్ ఇది. వాటర్ లేకపోయినా సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది అనుకోవద్దు. మీరు పక్కాగా హైడ్రేటెడ్గా ఉంటేనే కరెక్ట్ అమౌంట్ ఆఫ్, హై అమౌంట్స్ ఆఫ్ సెలైవా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మౌత్లో. ఇప్పుడు డైజెషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే డిఫరెంట్ స్టేజెస్లో మనకి వాటర్ కావాలి కదా, వేస్ట్ని రిమూవ్ చేయడానికి, బ్లడ్లో వాటర్ కంటెంట్ మెయింటైన్ చేయడానికి వాటర్ కావాలి. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి. ఎక్సెస్గా తాగొద్దు, కానీ మీకు దప్పిక వేయకుండా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. దప్పిక వేసినప్పుడు అట్లా థర్స్టీగా ఉండొద్దు, తాగుతూ ఉండండి వాటర్. ఓకే. జనరల్గా ఈ వీడియో గేమ్స్ ఆడే మహానుభావులు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు టీవీస్ చూసి దేనికో దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు జనరల్గా ఇట్లా వాటర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆఖరికి సీరియస్గా చదువుకునే వాళ్ళు కూడా వాటర్ తాగడం మర్చిపోతారు. ఓకేనా. అట్లా చేయొద్దు. ఒక వాటర్ బాటిల్ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకొని వాటర్ తాగుతూ ఉండండి. నెక్స్ట్ రెగ్యులర్ బోవెల్ మూమెంట్స్ డైలీ. ఈ ఏమని చెప్పుకున్నాం, బోవెల్ మూమెంట్స్ అంటే మీకు తెలుసా? ఏమని చెప్పాలి, రోజు బాత్రూమ్కి వెళ్ళడం. ఓకే, రోజు డెఫికేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా రోజుకి ఒక్క టైం అని మనం చెప్పుకుంటాం, కానీ సైన్స్లో ఏ యానిమల్ అయినా రోజుకి ఓన్లీ 1 టైమే డెఫికేట్ చేస్తుంది అని యానిమల్ చెప్పండి, హ్యూమన్ బీయింగ్ కాకుండా. ఎక్కడ ఉండదు తెలుసా అట్లాంటి ఎగ్జాంపుల్. డెఫికేట్ చేస్తూనే ఉంటాయి వాటికి వీలైనప్పుడల్లా. అంటే ఎప్పటికప్పుడు వాటి బాడీని అవి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాయి. బట్ హ్యూమన్ బీయింగే కొంచెం పెట్టుకుంటూ ఉంటారు. సో అట్లా చేయొద్దు. కొంచెం ఇది మాట్లాడటానికి ఇబ్బందిగానే ఉన్నా చాలా ఇంపార్టెంట్ విషయము. ఈ ఏజ్ వాళ్ళకి, మీ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వస్తుందంట, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. A more serious form of indigestion is caused by stomach and duodenal ulcers. So సివియర్ కేసెస్. ఇవన్నీ సరిగ్గా చేయకపోతే ఏమవుతుందో చూడండి. ఐ మీన్ సింపుల్ మీల్స్ లేకుండా పిచ్చి మీల్స్ తీసుకుంటూ, హైలీ ఆయిలీ ఫుడ్ తీసుకుంటూ, హడావుడిగా ఫుడ్ తింటూ, సరిగ్గా నవలకుండా తింటూ, ఫుడ్ని డైజెస్ట్ అవ్వనీయకుండా, ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ, సరిగ్గా వాటర్ తాగకుండా, సరిగ్గా బోవెల్ మూమెంట్స్ చేయకుండా ఉంటే అట్లాంటి వాళ్ళకి ఇవి వస్తాయి. ఏంటివి? స్టమక్ అండ్ డియోడినల్ అల్సర్స్. మీరు పేరు వినే ఉంటారు. అల్సర్స్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయంట.
దీస్ కండిషన్స్ అక్కర్ మోర్ ఇన్ పీపుల్ హూ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హరీడ్ ఆర్ వరీడ్. ఎవరైతే హడావుడిగా తింటూ ఉండడం, ఎప్పుడు వర్రీ అవుతూ ఉండడం, బాధపడుతూ ఉండడం, అట్లాంటి వాళ్ళకి టెన్షన్ పడుతూ ఉంటారే వాళ్ళకి అల్సర్స్ అనేవి వస్తాయి. సో రిలాక్స్గా ఉండండి, లైఫ్లో రిలాక్స్డ్గా తినండి. ఓకే. Thus, Okay, ulcers sir. occur more often in busy people who get into the habit of hurrying over meals and rushing from one activity to other without sufficient rest. రెస్ట్ ప్రాసెస్లోనే జనరల్గా డైజెషన్ అప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉండండి అని చెప్పుకున్నాను కదా. రెస్ట్ పొజిషన్లో కొంచెం బాడీ ఏమంటారు, కొంచెం రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి ఇంకా మంచిగా తయారవుతుంది. ఓకేనా. కాబట్టి రెస్ట్ అనేది కూడా కావాలి. ఎవరైతే వర్రీడ్గా ఉంటూ టెన్షన్ పడుతూ రెస్ట్ తీసుకోకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళలో ఈ అల్సర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. దోస్ హూ ఆర్ ఏబుల్ టు రిలాక్స్, హూ ఆర్ నాట్ కంటిన్యూస్లీ టెన్స్డ్ అప్ అండ్ హూ లివ్ ఎట్ ఎ స్లోవర్ పేస్ సెల్డమ్ గెట్ అల్సర్స్. ఎవరైతే కొంచెం రిలాక్స్డ్గా ఉంటారో, అనవసరంగా టెన్షన్ పడరో, నిదానంగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అల్సర్స్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయంట, అంత సాధారణంగా రావు. ఓకే. పెప్టిక్ అల్సర్స్ గురించి మీరు 9th చదివారా ఆల్రెడీ? ఎస్ ఆర్ నో? చదివారా? అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? హలో సార్ చెప్పండి. పెప్టిక్ అల్సర్స్ గురించి చదివారా మీరు 9th? లేదు. ఓకే, ఇక్కడ ఉంది. Okay, proper functioning of all life process require adequate amount of food in all living organisms. సో మన లైఫ్ని సరిగ్గా లీడ్ చేయాలంటే, ఆఖరికి 1.5 hour క్లాస్ చెప్పాలంటే ఎందుకు టైర్డ్గా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా టైర్డ్గా ఉంది. సో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనకి లేకపోతే మనం ఏ పని సరిగ్గా చేయలేము. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ కూడా పనిచేయదు తెలుసా ఫుడ్ లేని వాళ్ళకి. మనం ఇందాక అనుకున్నాం కదా, హ్యాపీగా ఉండటానికి రీజన్స్ చాలా ఉంటాయి మనకి. మనం న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు మన లైఫ్లో. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఎంతమంది అసలు కడుపులు కాలిపోతూ పడుకుంటారో తెలుసా నైట్. అసలు అంత ఎందుకు, నేను ఇప్పటివరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ సరిగ్గా లేక చాలా రోజులు, మనం చిన్న ఏజ్లో, మీ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువ ఆకలేస్తుంది, బాడీ త్వరగా గ్రో అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారా ఇది. బాడీ త్వరగా గ్రో అవుతుంది, హైట్ బాగా పెరుగుతూ ఉంటారు ఈ ఏజ్లో. ఆకలి కూడా బాగా వేస్తూ ఉంటుంది, ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఫుడ్ సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. చాలాసార్లు ఫేస్ చేస్తాం, ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేస్తాం. బట్ హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు ఇది. హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఏదో ఫుడ్ అన్నా ఉంటుంది. కొంతమందికి అసలు ఇల్లు లేక ఫుడ్ లేకుండా ఉంటారు. మనం ఎంత అదృష్టవంతులో చూసుకోండి. ఇంకా ఈ ఫుడ్ లేకపోతే ఏంటి అంటే బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆఖరికి మనకు ఆలోచించడానికి కూడా ఫుడ్ కావాలి. తెలుసా ఈ విషయం మీకు? ఎవరికైనా తెలీదా? థింకింగ్ చేయడానికి ఫుడ్ కావాలనే విషయం తెలుసా ఎవరికైనా? తెలుసు సార్. బ్రెయిన్ అనేది కూడా ఒక మెషిన్, దానికి కూడా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ కావాలి. ఫుడ్ లేకపోతే ఏంటి అంటే టైర్డ్నెస్ ఒకటి, అది పక్కన పెట్టేయండి. ఫుడ్ లేని వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది, ఊరికి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల పెయిన్ ఉంటుంది కదా, పెయిన్లో కోపం ఎక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని హంగ్రీగా ఉంచొద్దు. మీరు షేర్ చేయండి ఫుడ్ని, నిజంగా షేర్ చేయండి, ఆ హ్యాపీనెస్సే వేరు. నెక్స్ట్ది ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే ఇట్లా కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ది మీకు ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇరిటేటెడ్గా, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేయకుండానే ఉంటారు. ఓకేనా. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఆ ఫుడ్ నుంచి వచ్చిన వేస్ట్ని బయటికి పంపిస్తాం అంతే ఇంపార్టెంట్. మేబీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో అప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, బాడీ సరిగ్గా ఉండదు, ఏదో ఫీవరిష్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎక్స్పెల్ చేయడము, సరిగ్గా ప్రాసెస్ చేసి ఎక్స్పెల్ చేయడం కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పటి నుంచి.
ఇప్పటి వరకు అంటే తెలియదు అనుకోవచ్చు, బట్ ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. We know that food is the main source to balance biological process in a perfect manner. సో డిఫరెంట్ బయాలజికల్ ప్రాసెస్ అంటే మన బాడీలో జరిగే యాక్టివిటీస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కావాలి. బ్లడ్ తయారవ్వాలంటే ఏం కావాలి? ఐరన్ కావాలి. తెలుసా మీకు? ఎస్ సార్. నిద్రపోతున్నారు అందరూ. నో సార్, నో సార్. తెలుసు. ఐరన్ రిచ్ ఫుడ్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. బనానా సార్. అవునా? నేను ఇప్పుడు యాపిల్. ఏంటి బ్రో? బెల్లం యాపిల్ తెలుసా అన్న మీకు? యాపిల్ తింటారు. బెల్లం తెలుసా మీకు? తెలుసు అన్న. జాగరి అంటారు ఇంగ్లీష్లో, మీ ప్లేసెస్లో ఏమంటారు నాకు తెలియదు. బెల్లం మెయిన్గా మా ఐరన్ రిచ్. ఊరిలో కూడా బెల్లం అంటారు అన్న. నెక్స్ట్ ఇది గోంగూర తెలుసా మీకు? గోంగూర ఎవరికైనా తెలియదా? హ్యాండ్ రైస్ చేయండి. గోంగూర వావ్, అందరికీ తెలుసు. ఎవరికి ఫేవరెట్ అది? వావ్, సూపర్. గర్ల్స్ ఫస్ట్ ఉంటారు దీంట్లో. యా, గోంగూరలో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జనరల్గా మీకు లేడీస్కి బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మేబీ మీకు ఇంకా స్టార్ట్ అయిందో లేదో, స్టార్ట్ అయ్యి ఉంటుంది. మీకు 14 years అయ్యింది. బ్లడ్ లాస్ని మనం కౌంటర్ చేయాలి. అనీమియా అని ఒక ప్రాబ్లం వస్తుంది. బ్లడ్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉంటాయి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటాయి. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ కూడా అందించలేదు కదా బాడీకి. అర్థమవుతుందా మీకు? సో దాన్ని అనీమియా అంటారు. జనరల్గా మీకు చిన్నపిల్లలకి ఇప్పుడే కదా బ్లడ్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో అనీమియా రావటం చాలా సాధారణం. కానీ వచ్చిద్దని అది నెగ్లెక్ట్ చేయటం కాదు. మీరు దాన్ని కౌంటర్ చేయాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. గోంగూర అండ్ దిస్ లీవీ వెజిటేబుల్స్ ఎక్కడ దొరికితే అక్కడ, ఎప్పుడు దొరికితే అప్పుడు వండించుకోండి. అండ్ బెల్లము ఇవన్నీ తింటూ ఉండండి, మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇంకా చూడండి నెట్లో ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ ఇది డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. Our diet should be a balanced one which contains proper amounts of carbohydrates, proteins, vitamins. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్స్ ఉంటే సరిపోదు. ఇంకా మనకి చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటది? విటమిన్స్. విటమిన్ ఓకే, వైటమిన్స్, మినరల్ సాల్ట్స్. మినరల్స్ అంటారు వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 2/3 of world population is affected by food related diseases. 2/3 అంటే ఎంత? 3 parts of వరల్డ్లో 3 parts చేస్తే వరల్డ్ని 2 parts ఆఫ్ ద పాపులేషన్ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారంట. ఈ నాలెడ్జ్ అంతా లేకే కదా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. కొంతమందికి నాలెడ్జ్ ఉన్నా అవైలబుల్ రిసోర్సెస్ ఉండవు. ఓకేనా? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ బై కన్జ్యూమింగ్ హై కెలోరిఫిక్ ఫుడ్. హై కెలోరిఫిక్ ఫుడ్ అంటే ఏంటో తెలుసా? మనం చెప్పుకున్నాం కదా, బర్గర్స్, పిజ్జాస్ అని. దీంట్లో ఫ్యాట్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండిపోయి కెలోరిఫిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఫుడ్కి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి ఆ ఫుడ్లో. అట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతారు పీపుల్? ఫ్యాటీగా అవుతారు. కొంతమంది ఏమో ఫుడ్ ఎక్కువయ్యి, క్యాలరీస్ ఎక్కువయ్యి ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ వేరియస్ డిసీజెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. సరే, హై కెలోరిఫిక్ ఫుడ్ ఉండటం కూడా బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవటమే కదా. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తిన్నా బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవటమే. ఓకే, బాస్మతి రైస్ 100 రూపీస్ per kg పెట్టేసి కొనుక్కొని తిన్నా బ్యాలెన్స్డ్ లేకపోవటమే. అంత కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటేనే బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నట్టు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కస్ అబౌట్ ఫుడ్ డెఫిషియన్సీ డిసీజెస్. చాలా ఇంపార్టెంట్ ఈ ఫుడ్ డెఫిషియన్సీ డిసీజ్ గురించి మాట్లాడుకోవడం. ఈ పై చెప్పిన వాటిలో ఏవైతే ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు ఓన్లీ ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి, ప్రోటీన్ లేదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటారు పీపుల్? మజిల్ ఉండదు ప్రోటీన్ లేకపోతే. అవునా కాదా? ఉన్నారా మీరు అసలు? హలో,
ఎస్ సార్ ఎస్ సార్. ఓకే, రెస్పాండ్ అవ్వండి కొంచెం. సో ఈ మూడిట్లో మెయిన్గా క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్లో ఏది లేకపోయినా కైండ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అది. వాటిలో ఎగ్జాంపుల్స్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. ఫ్యాట్ కంటే కూడా క్యాలరీస్, ప్రోటీన్సే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్సే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్బోహైడ్రేట్ డైలీ ఎనర్జీకి బాగా ఉపయోగపడుతుంది, ప్రోటీన్ ఏమో కండబట్టడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాట్ అనేది అంత అవసరం ఉండదు, అవసరం అస్సలు ఉండదు అంటలేదు, మోస్ట్లీ అవసరం ఉండదు. ఫ్యాట్ కూడా తప్పకుండా కావాలి, కానీ మనకి బయటికి కనిపించేంత దారుణమైన డిసీజ్లు ఏమీ రావు మనకి ఫ్యాట్ లేనంత మాత్రాన. ఓకే, సో క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అంటే ఎట్లా ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటే క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ తక్కువ ఉంటే ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్. బోత్ తినే ఫుడ్లో ప్రోటీన్, క్యాలరీ లేదు, ఉట్టి ఆకులు తింటున్నారు అనుకోండి, ఉట్టి ఫైబరే దాంట్లో ఉండేది. సో ప్రోటీన్, క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అంటాం. ఇలా 3 టైప్స్ ఉంటాయి. వీటిలో ఎగ్జాంపుల్స్ క్వాషియోర్కర్ డిసీజ్, ఇట్లా ఉంటారు, ఉబ్బిపోయినట్టు కనిపిస్తారు. మేబీ ఏం డెఫిషియన్సీ ఉండొచ్చు చెప్పండి వీళ్ళకి? కండవానే ఉందా? కండ ఉందా ప్రోటీన్ లేదా? డెఫిషియన్సీ. ఫ్యాటీగా ఉన్నట్టున్నారు కదా వీళ్ళు, కండలు కూడా ఏం లేవు బట్ ఫ్యాటీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ డైట్ అంట. డైట్లో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇట్లా వస్తుంది. బాడీ పార్ట్స్ బికమ్ స్వోలెన్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. బాడీలో వాటర్ అనేది నిలిచిపోయి ఇట్లా వస్తుందంట. వాటర్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది బయటకు వెళ్ళిపోకుండా. ప్రోటీన్ లేదంటే మజిల్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది కదా, మజిల్ డెవలప్మెంట్ ఉండదు కదా, అన్నీ ఉబ్బిపోయినట్టు ఉంటాయంట. లెగ్స్, స్టమక్, ఇవన్నీ ఫ్లఫీ ఫేస్ కూడా ఉబ్బిపోయినట్టు ఉంటుంది. డిఫికల్ట్ టు ఈట్, తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారంట. డయేరియా అంటే ఏంటో తెలుసా? ఎక్కువగా మోషన్స్ అవ్వటాన్ని డయేరియా అంటాం. ఓవర్గా మోషన్స్ అవ్వటం, ఎక్సెస్గా. డ్రై స్కిన్ డ్రైగా ఉంటుందంట. ఇవి సిమ్టమ్స్. ఏం లేదు, ఒక బేబీని జనరల్గా బేబీస్లోనే ఐడెంటిఫై చేస్తాము. హలో, మళ్ళీ కట్ అయిందా వాయిస్? హలో, వెరీ సారీ, ఈ టైంలో అసలు 2 seconds అంతే అన్న. ఓకే, ఐడెంటిఫై చేసేయచ్చు ఈ పిక్చర్స్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ ఇది మెరాస్మస్. ఇక్కడ బోత్ క్యాలరీ అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. జనరల్లీ ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే, మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా. ఇమీడియట్ ప్రెగ్నెన్సీస్ ఉండటం చాలా కరెక్ట్ కాదు అసలు. గ్యాప్ తీసుకోవాలి, కనీసం మినిమం 3 years గ్యాప్ ఉంటే పర్ఫెక్ట్. మినిమం 3 years కూడా కష్టంగానే ఉంటుంది మదర్కి. ఎందుకంటే హ్యావింగ్ బేబీ అనేది సింపుల్ థింగ్ కాదు. అది మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా చిన్నపిల్లలు? మీ అక్కలకి, అన్నలకి పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఉన్నారు. ఆ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ చెప్పలేము అసలు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. ఇంకా మదర్కి ఎంత స్ట్రెస్ అంటే చీటికి మాటికి ఆమెనే పిలుస్తారు కదా. వాళ్ళ పడి పెట్టాలి, బతిమలాడాలి, వాళ్ళని కూర్చాలి, వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే అన్నీ చేయాలి, ప్రతిదీ చేయించాలి. ఇంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో. దాంతోపాటు మదర్ ఏం చేయాలి? తాను తినే ఫుడ్లో నుంచి హాఫ్ ఆఫ్ ద ఫుడ్ తీసేసి మిల్క్ లాగా కన్వర్ట్ చేసి బేబీకి ఇవ్వాలి. ఎంత స్ట్రెస్ పడుతుందో బాడీ మీద ఆలోచించుకోండి. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. సో అస్సలు మంచిది కాదు ఇమీడియట్ ప్రెగ్నెన్సీ. ఆ బేబీకి 3 years రాకుండా 3 years కూడా రాలేదంటే అన్ని పనులు మదర్ చేస్తూనే ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ ఆమె సరిగ్గా ఫుడ్ తీసుకోవడం, ఇంట్లో పనులు చేయడం, మళ్ళీ ఇంకో బేబీ పుడితే వాళ్ళకి సపరేట్లన్నీ చేయడము, మిల్క్ ఇవ్వడము, ఇంత లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇమీడియట్ ప్రెగ్నెన్సీస్ అనేది, ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది అస్సలు కరెక్ట్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. వీలైనంత ఎక్కువ గ్యాప్ ఉండటం కరెక్ట్. ఓకే, దీనివల్లే ఈ మెరాస్మస్ అనే డిసీజ్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? పుట్టిన తర్వాత రాదు, పుట్టక ముందే ఆ డెఫిషియన్సీ అనేది బేబీకి ఉంటుందంట లోపల. ఓకే, లీన్ అండ్ వీక్, స్వెల్లింగ్ ఇన్ జాయింట్స్ ఆఫ్ లిమ్స్. చాలా లీన్గా, సన్నగా, వీక్గా ఉంటారు.
ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ ఉంటాయి జాయింట్స్, మోకాళ్ళు, మోచేతులు, వీటిని జాయింట్స్ అంటాం. ఈ జాయింట్స్ దగ్గర ఏముంటాయంట, స్వెల్లింగ్ ఉంటుందంట, పెయిన్ఫుల్గా ఉంటుంది. మజిల్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వు. చూడండి బేబీ ఎట్లా ఉన్నాడో, అస్సలు కొంచెం కూడా లేదు మజిల్, చూడండి జస్ట్ బోన్స్ అట్లా కనిపిస్తున్నాయి. డ్రై స్కిన్, డయేరియా ఎక్సెట్రా సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. పెలెగ్రా కూడా ఒక డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నేను చూడలేదు, వెరీ సారీ, నేను మళ్ళీ చూసి చెప్తాను. ఒబేసిటీ దేనికి వస్తుంది, మనం దీని గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒబేసిటీ దేనికి వస్తుంది చూడండి, ఇట్లా ఉండడం. మేబీ 4 or 5 years ఉంటాయి ఈ బేబీకి. హలో, ఉన్నారా? అయితే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారా? ఓకే. ఒబేసిటీ దేనికి వస్తుంది చెప్పండి. Taking excess calories. Overeating. చూడండి, ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేస్ అవుతారు. దీంట్లో కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు. మోస్ట్లీ ఏమవుతుంది, ఎక్సెస్ ప్రోటీన్ తగ్గించేసి ఎక్సెస్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటూ ఉంటారు. కార్బోహైడ్రేట్ కూడా కాదు, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇట్లా జంక్ ఫుడ్, ఏంటమ్మా, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్లో ఎక్కువ మోస్ట్లీ ఫ్యాటే కదా మనకు కనిపించేది. చీజ్, ఇంకా ఏంటివి, మోస్ట్లీ చీజే కదా దాంట్లో టేస్ట్ అంతా. ఒక లేయర్ ఇంతమంది వేస్తారు చీజ్ దాని మీద. దే విల్ బి టార్గెట్ ఆఫ్ మెనీ డిసీజెస్. లైక్ ఇట్లా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ డయాబెటీస్ మనం చూస్తూనే ఉన్నాం డైలీ. కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే ఏంటివి? హలో బ్రో, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ డిసీజెస్, ఓకేనా? కార్డియో అంటే హార్ట్ డిసీజ్ వచ్చే ప్రాబ్లం. నెక్స్ట్ది రీనల్ అంటే యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. గాల్ బ్లాడర్ కూడా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అది ఇది అంటారు కదా. సో ఇట్లాంటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. ఈ జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి తినటం వల్ల ఒబేసిటీ వస్తూ ఉంటుంది జనరల్గా. సో జంక్ ఫుడ్ తినకూడదని ఎవరు అనట్లేదు. చాలా టేస్టీగా ఉంటాయి పిజ్జాలు, చాలా టేస్టీగా ఉంటాయి బర్గర్లు, ఎప్పుడూ ఒకసారి తినాలి. కానీ రోజు అది ఒక పెద్ద, అది మన స్టేపుల్ ఫుడ్, అది రైస్ తిన్నట్టు తినేయకూడదు, ఓకేనా? ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఓవర్. విటమిన్స్ ఉంటాయి, విటమిన్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి చాలా స్మాల్ క్వాంటిటీస్లోనే మన బాడీకి అవసరం అవుతుంది, ఓకేనా? విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే మన బాడీ ఏ విధంగా సఫర్ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇది మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందేమో, టైం అయితే లేదు ఇప్పుడు. ఒక్కసారి మీరు ఈ విటమిన్స్ గురించి చదవడానికి ట్రై చేయండి. అండ్ ఏ ఫుడ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఎగ్స్ అనేవి ఉన్నాయి, చూసారు? ఎగ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో ఉంటాయి. ఎగ్స్ 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 ఓకే. ఇంకా ఎగ్స్ ఇంకా ఎగ్ 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 ఓకే. సో ఇట్లా కొన్ని ఫుడ్స్ ఉంటాయి చూడండి, మీరు ఐడెంటిఫై చేసి రాయండి. ఈ ఫుడ్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్స్ అని పెట్టేసి ఇన్ని విటమిన్స్ ఉంటాయి దీంట్లో, 7 విటమిన్స్ ఉంటాయి అనేది అట్లా రాయండి. రాయగలుగుతారా కొంచెం? ఎస్ బ్రో. మళ్ళీ ఈ డిసీజెస్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. Yes, sir. పెలగ్రానే కదా ఇది. సో విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల పెలగ్రా అనేది వస్తుంది. అంటే స్కిన్ డిసీజ్, ఇట్లా స్కేలీ స్కిన్ రావడం చాలా దారుణంగా ఉంటుంది చూడటానికి. ఓకే, మీరు ఇది మాత్రం ఐడెంటిఫై చేసి రాయండి. ఏ ఫుడ్స్ హైయెస్ట్ ర్యాంక్ దేనికి ఇస్తారు? దేంట్లో అయితే ఎక్కువ విటమిన్స్ ఉంటాయో దానికి హైయెస్ట్ ర్యాంక్ ఇస్తారు, అంతే కదా? సో అట్లా కొంచెం ఐడెంటిఫై చేసి నాకు పిక్చర్ పెట్టగలుగుతారా ఎవరన్నా? ఎంతమంది చేస్తారా వర్క్? మనం అట్లాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం స్టడీ చేస్తే, డైట్ని మనం ప్లాన్ చేసుకుంటే అట్లాంటి ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోవచ్చు. సో ట్రై చేయండి, రేపు హాలిడే కాబట్టి. సో ఇది ఈరోజు లెసన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా?
సారీ కంప్లీట్ చేయలేకపోయినందుకు, బట్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. క్లాస్ ఉంది కదా. రేపు మార్నింగ్ క్లాస్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? నో సార్. జాంబోర్డ్ ఓకే. పర్ఫార్మెన్స్ చేస్తా అన్నారు కదా, చేయండి. ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. సార్ మీరు సాంగ్ పాడతానన్నారు కదా సార్ మొన్న. నేనేం అవును సార్. పాడతాను బ్రో, క్లాసే అలిసిపోయాను బ్రో నేను ఇప్పుడు. సార్ రేపే మీరే ఒక్కొక్కరిని పిలిచి పాడమని చెప్పండి సార్. రేపా? ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒకటి చేయండి, తర్వాత ఎగ్జిట్ బ్రో అయ్యి. ముందు నువ్వు చేయరు. నేను ఏం చేయను, అంత సీరియస్ బ్రో. నేను జోక్స్ చెప్పలేను, ఏం చేయలేను. మ్మ్. అన్ని హార్డ్ ట్రూత్స్ ఆఫ్ లైఫ్ అయితే చెప్పగలుగుతా. ఓకే, రేపు చెప్తాను ఏదన్నా మీకు. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, ఎవరన్నా పర్ఫార్మెన్స్ చేయబోతున్నారా చెప్పండి.